హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. మనం యూజువల్గా న్యూయార్క్ సిటీలో స్కై స్కాపర్స్తో పాటు ఫేమస్ అయిన ఈ సిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ ప్లేసెస్ అయితే ఒకటి ఉందండి. అదేంటో కాదండి, న్యూయార్క్ హిస్టారికల్ సొసైటీ మ్యూజియం అండ్ లైబ్రరీ. ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వడానికి మనం ఎంట్రీ టికెట్స్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ మ్యూజియం గురించి తెలుసుకోబోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇప్పుడు ఈ మ్యూజియం విషయానికి వస్తే ఇది న్యూయార్క్ సిటీలోని వెరీ ఓల్డెస్ట్ మ్యూజియం అండి. ఈ మ్యూజియంని 1804లో అయితే కనుక స్థాపించారు. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ విల్ టెల్స్ ద ట్రూ స్టోరీ ఆఫ్ అమెరికా. అంటే అమెరికా గురించి కంప్లీట్ స్టోరీని మనం ఈ మ్యూజియంలో అయితే తెలుసుకోవచ్చు. అమెరికన్ రివల్యూషన్ తర్వాత కంట్రీ అనేది కొత్తగా అప్పుడప్పుడే బిల్డ్ అవుతూ ఉంది. బట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, హిస్టరీ రికార్డ్స్ లాస్ట్ అయిపోతే కానీ ఎవరికైనా సరే భయం ఉంటుంది కదా. అలా భయపడిన వాళ్ళలో స్కాలర్స్ అండ్ లీడర్స్ కూడా ఉన్నారండి. సో వాటినన్నిటినీ కూడా కాపాడటానికి వాళ్ళు ఏం చేశారు అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్ పీపుల్తో కలిసి 1804లో న్యూయార్క్ హిస్టారికల్ సొసైటీని అయితే కనుక స్టార్ట్ చేశారు. ఇదొక సింపుల్ మిషన్ అండి, మరేంటో కాదు. కలెక్ట్, ప్రొటెక్ట్ అండ్ షేర్ ద హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అండ్ అమెరికా. ఇదేనండి వాళ్ళ మిషన్. సో హిస్టరీలోకి వెళ్తే కనుక ఎర్లీ డేస్లో వాళ్ళు లెటర్స్, వార్ పేపర్స్, ఓల్డ్ న్యూస్ పేపర్స్, పోర్ట్రైట్స్ అలా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత జార్జ్ వాషింగ్టన్ యొక్క రియల్ సిగ్నేచర్స్, ఫౌండింగ్ ఫాదర్స్ యొక్క లెటర్స్, స్పీచెస్ అన్నీ ఇక్కడ ప్రిజర్వ్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. అదేవిధంగా 1861లో అమెరికన్ సివిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఈ మ్యూజియం వాళ్ళు ఏం చేసినారు అంటే సోల్జర్స్ దగ్గర ఉంటాయి కదండి వార్ లెటర్స్, బుల్లెట్స్, వెపన్స్, యూనిఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి నేషన్స్ మెమరీని అయితే సేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ మ్యూజియం లొకేషన్ విషయానికి వస్తే ప్రజెంట్ మ్యూజియం బిల్డింగ్ అయితే కనుక 170 సెంట్రల్ పార్క్ వెస్ట్లో ఉంటుంది. అది మన్హట్టన్లోనే ఉంటుందండి. 1908లో బిల్డ్ చేసినారు. క్లాసికల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో అయితే ఇది ఉంటుంది. సెంట్రల్ పార్క్కి పక్కనే ఉండటం వల్ల ఇది టూరిస్ట్కి పర్ఫెక్ట్ లొకేషన్గా అయితే కనుక ఉంటుంది. ఇక్కడ టాప్ ఫ్లోర్లో అయితే డైనోసార్స్కి సంబంధించిన హిస్టరీ, వాటి ఫాజిల్స్, వాటి పిక్చర్స్ అన్నీ కూడా డిస్ప్లేలో అయితే కనుక పెట్టారు. మనము ఈ ఫాజిల్స్ అన్నిటినీ కూడా టచ్ చేసేదానికి ఆస్కారం అయితే ఉండదు. బట్ వాటి హిస్టరీని వాటినంతా కూడా చదివి మనం తెలుసుకోవచ్చు. పిల్లలకైతే కనుక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అయితే నేను చెప్తాను. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్క దాని గురించి వాళ్ళకి అర్థం కానివి అడిగి మరీ తెలుసుకొని హిస్టరీని తెలుసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే కొంతమంది పిల్లలకైతే ఫాజిల్స్ని టచ్ చేయాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా, వారి కోసం డెమో ఫాజిల్స్ని అయితే కనుక కొన్నిటినైతే ఉంచారు. మనం అక్కడ టచ్ చేయొచ్చు, బట్ అవి రియల్ ఫాజిల్స్ అయితే కనుక కాదు. చూడండి ఎంత పెద్ద డైనోసార్స్ ఉన్నాయా అనేసి మనకైతే తెలుస్తుంది. వీటి హిస్టరీ, అవి రియల్గా ఏ ప్లేస్లో దొరికినాయి, ఏ ఇయర్లో దొరికాయి, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి హిస్టారికల్గా డిస్క్రిప్షన్గా ఇచ్చి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈరోజు ఈ మ్యూజియంలో ఉన్న కలెక్షన్ విషయానికి వస్తే 1.6 మిలియన్ ఆర్ట్ వర్క్స్, 3 మిలియన్ హిస్టారిక్ డాక్యుమెంట్స్ అండ్ 2 లక్షలకు పైగా ఫోటోగ్రాఫ్స్ అయితే కనుక ఉన్నాయండి. వాళ్ళు ఎంత కష్టపడి అయితే కలెక్ట్ చేశారా అని నాకు అనిపించింది. ఇంకో విషయం ఒకటి చెప్పిన, ఈ మ్యూజియంలో ఉన్న హైలైట్స్ ఏంటంటే రెవల్యూషనరీ వార్కి సంబంధించిన మ్యాప్స్, సివిల్ వార్ కలెక్షన్స్, స్లేవరీ అండ్ ఫ్రీడమ్ డాక్యుమెంట్స్, జెవిష్ అమెరికన్ హిస్టరీ, ప్రెసిడెన్షియల్ గ్యాలరీ, టిఫనీ ల్యాంప్స్ గ్యాలరీ ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయండి. ఇవి ఈ మ్యూజియంలో ఉన్న హైలైట్స్. అసలు
టిఫానీ ల్యాంప్స్ అంటే ఏంటో అనుకోకండి, మోస్ట్ బ్యూటిఫుల్ గ్లాస్ ఆర్ట్ అన్నమాట. ఇవైతే చూడండి, సీ యానిమల్స్ని కూడా, వాటి ఫాసిల్స్ని కూడా సరే మనకి క్లియర్గా అయితే కనుక వాళ్ళు డిస్ప్లే చేశారు. ఈ ఫాసిల్స్ని వీటన్నీ కూడా చూస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి. పిల్లలు మనల్ని అడుగుతున్న డౌట్స్, క్వశ్చన్స్ని బట్టి మనం ఇంకా వాటి గురించి తెలుసుకొని మరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంత పెద్ద ఎలిఫెంట్స్ అయితే చూడండి, ఫాసిల్స్ చెక్కు చెదరకుండా ఎంత జాగ్రత్తగా అయితే తెచ్చి పెట్టారు కదా ఈ మ్యూజియంలో. ఇక్కడైతే కనుక మీరు చూడండి, ఏ టెక్స్ట్ బుక్ కేస్ రీవిజిటెడ్ అని అయితే కనుక క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఈ ఫాజిల్కి సంబంధించిన కేస్ స్టడీని వాళ్ళు అక్కడ డాక్యుమెంట్ రూపంలో మనకి ప్రజెంట్ చేశారనమాట. అలాగే ఈ మ్యూజియంలో 2011లో చిల్డ్రన్స్ కోసమే ఒక హిస్టరీ మ్యూజియంని అయితే ఓపెన్ చేశారు. దాని పర్పస్ ఏంటి అంటే ఈ అమెరికన్ హిస్టరీని కిడ్స్కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే దాన్ని ఓపెన్ చేశారు. ఆ కిడ్స్ మ్యూజియంతో పాటు 2017లో వాళ్ళు ఇంకొకటి కూడా ఓపెన్ చేశారండి. అదేనండి సెంటర్ ఫర్ ఉమెన్స్ హిస్టరీని, అంటే అమెరికాని షేప్ చేసిన పవర్ఫుల్ ఉమెన్ స్టోరీస్ని అయితే ఇక్కడ ప్రజెంట్ చేయడం కోసం ఈ గ్యాలరీని అయితే కనుక ఓపెన్ చేశారు. దీన్ని జస్ట్ మ్యూజియం అని అయితే కనుక నేను చెప్పనండి, ఇది ఒక అమెరికన్ జర్నీని చూపించే లివింగ్ లైబ్రరీ అని అయితే అంటాను. పాస్ట్ని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్కి వాటి ట్రూత్ని డెలివర్ చేయడానికి ఒక మంచి నాలెడ్జ్ ఉన్న భాండాగారం లాగా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, రకరకాల యానిమల్స్కి సంబంధించిన ఫాజిల్స్ అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా అయితే కనుక వీళ్ళు ప్రిజర్వ్ చేసి మనకి చూపిస్తున్నారు. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ఉన్న కిడ్స్కి అయితే కనుక ఇది చాలా మంచి ప్లేస్ విజిట్ చేయడానికి. వాళ్ళ క్యూరియాసిటీని ఇంకా పెంచి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైతే మంచి స్కోప్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, డైనోసార్స్ ఏది ఏ జాతికి చెందింది, ఏది ఎప్పుడు ఎక్కడ ఉండింది, ఏ ఇయర్స్లో బతికింది, ఈ ఫాజిల్ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఎన్ని సంవత్సరాల పాతది అని మనకి క్లియర్గా డాక్యుమెంటరీస్ అయితే కనుక వాళ్ళు ప్రజెంట్ చేశారు. మనం వాటిని చదవడం ద్వారా వాటికి సంబంధించిన హిస్టరీని అంతా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన యానిమల్స్ సెక్షన్ అన్నమాట. అదేవిధంగా ఈ మ్యూజియంలో మనకి 7 కాంటినెంట్స్ అయితే కనుక ఉన్నాయి కదండి. ప్రతి కాంటినెంట్కి సంబంధించిన వే ఆఫ్ లివింగ్, వాళ్ళ కల్చరు, అక్కడ ఏ యానిమల్స్ అయితే కనుక సర్వైవ్ అవ్వగలవో అన్నీ కూడా ఒక్కొక్క సెక్షన్ లాగా పెట్టి చాలా క్లియర్గా అయితే కనుక మనకి పిక్చరికల్గా చూపించారు. సో ఈ మ్యూజియంలోకి వెళ్తే కనుక మనం వరల్డ్ గురించి మొత్తం కూడా ఆల్మోస్ట్ తెలుసుకోవచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇది కిడ్స్కి ఎడ్యుకేషనల్ ట్రిప్ లాగా అనిపించింది. ఫన్కి ఫన్ ఉంటుంది, ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్ ఉంటుంది అనేసి అయితే నాకు అనిపించింది. ఈ బర్డ్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా కార్నివర్స్ అంట.
ఇన్ని సైజెస్లో అయితే ఉన్నాయా అనిపించింది. ఇవి రోడెంట్స్ అంటే ర్యాట్స్ అండి. ఇవి చూడండి రైనోసెరాస్. ఇవి నాకు చూడటానికి అయితే కుక్కలాగా అనిపించాయండి. మేబీ తోడేళ్ళు అనుకుంటాను, ఉల్ఫ్స్. హైనాస్, వల్చర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవి రియల్ వాటిని పిక్చరికల్గా మనం చూసినట్టుగా అనిపించింది 3D వ్యూలో. ఇక్కడైతే చూడండి చీతా దాక్కొని ఏదో వెతుకుతున్నట్టుగా ఉంది. ఇది అక్కడ మనుషులు వే ఆఫ్ లివింగ్ అండి. ఇదైతే కనుక ఓషన్కి సంబంధించిన సెక్షన్. ఇక్కడ ఓషన్లో ఉన్న యానిమల్స్, వాటి ఫాజిల్స్ అన్నీ కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో చూడండి ఒక్కసారి. మెయిన్ ఓషన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద వేల్ అయితే కనుక కనిపిస్తుందండి. ఓషన్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని క్లియర్గా డాక్యుమెంటరీని మనకి వీడియో రూపంలో అయితే కనుక అక్కడ డిస్ప్లే చేస్తారు. ఒక 15 minutes ఆఫ్ డాక్యుమెంటరీ వీడియోనైతే మనకి చూడటానికి అవకాశం ఉంటుంది. సో దట్ మనం అది క్లియర్గా కూడా తెలుసుకోవచ్చు. ఇవైతే మనుషుల అస్థిపంజరాలు, వాటి గురించి కూడా వాళ్ళు క్లియర్గా రీసెర్చ్ అయితే కనుక అక్కడ ఉంచారు. చూడండి మనము చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, ఆది మానవులు ఆ తర్వాత రూపాంతరం చెంది ఇప్పుడు ఉన్న మానవ స్థితికి ఎలా వచ్చాము అని అవన్నీ కూడా క్లియర్గా అయితే కనుక 3D పిక్చర్స్ రూపంలో వాళ్ళు చూపించారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆరిజిన్స్కి సంబంధించిన పిక్చర్స్ అండి. లీడర్స్, అక్కడున్న పీపుల్ అందరూ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అన్నీ కూడా ఉంచారు. ఇదంతా కూడా అమెరికన్ హిస్టారికల్ కల్చర్ అండి. ఈ సెక్షన్ అంతా కూడా స్పేస్కి సంబంధించి ఉంటుంది. ఆస్ట్రాయిడ్స్,
ప్రతి దగ్గర యానిమల్ ఫాసిల్స్ అయితే కనుక ఉన్నాయండి. ఈ 3D పిక్చర్స్ అన్నీ కూడా ఎంత క్లియర్గా మనకు నిజంవా లేదా బొమ్మలా అని డౌట్ వచ్చే విధంగా ఎంత క్లియర్గా అయితే కనుక వాళ్ళు డిస్ప్లే చేశారు కదా. నాకైతే చూడంగానే చాలా ముచ్చటేసింది. నెక్స్ట్ ఏషియన్ సెక్షన్లోకి అయితే కనుక ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడండి, ఎంటర్ అవ్వంగానే మన కల్చర్ అన్నీ కూడా ఎంత క్లియర్గా అయితే తెలిసిపోతుందో. అదేదో చెప్తారు కదండి, నేటివిటీ ఫీలింగ్ అని. అలా మన దేశం కల్చరు, మన సంప్రదాయాలు, మన పద్ధతులు అన్నీ కూడా తెలుస్తున్నాయి. చూడండి, బుద్ధిజంకి గుర్తుగా బుద్ధుడిని అయితే ఉంచారు. మన పల్లెటూరి వాతావరణము అవన్నీ కూడా చూపించారు. ఇదైతే కనుక చైనా వాళ్ళకి సంబంధించిన కల్చర్ అండి. ఈ మ్యూజియం మొత్తాన్ని కూడా విజిట్ చేయడానికి 1 ఫుల్ డే అయితే కనుక మస్ట్గా కావాలండి. మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికన్ కల్చర్ ఇక్కడ. ఈ మెక్సికన్ వాళ్ళ కల్చరు, సెంట్రల్ అమెరికన్ కల్చరు ఆల్మోస్ట్ నాకైతే కనుక సేమ్గా అనిపించింది. ఇదంతా కూడా అమెజోనియా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ కల్చరు. నాకు తెలిసి వాళ్ళు ఈ సీషెల్స్ని ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అనుకుంటాను. అందుకని రకరకాల షెల్స్ని అన్నింటినీ కూడా డిస్ప్లేలో అయితే ఉంచారు. ఇవంతా కూడా గ్రేట్ పీపుల్ ఇన్ అమెరికన్ హిస్టరీ అన్నమాట. సో ఇది ఎగ్జిట్కి ముందుగా వచ్చే సెంట్రల్ హాల్లో ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి మా వీడియో. అమెరికన్ నేషనల్ హిస్టారికల్ మ్యూజియం ఇన్ న్యూయార్క్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. సో థ్యాంక్ యూ, బాయ్. See you in next video అండి.